రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి? ఏ కలలు కంటున్నాడు ఆయన? ఏ ఆత్మ చెప్పిందో మరి? ఎందుకంటే ఆయనకు ఆత్మలతో మాడతాం బాగా ఇష్టం స్వామి. రాత్రి ఒక ఆత్మతో మాడతాడు, పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మేము పెట్టాం. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. 1 by 1 సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం. అమరావతి వన్స్గా నేను చెప్తున్నా, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది. ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం. దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఈరోజు మంజూరైనవి. అంతెందుకండి, ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 13,000 కోట్ల రూపాయలు అండి. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు. రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం. అది దాని గురించి మాట్లాడమనండి. అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు. నాకు అంత ఐడియా లేదమ్మా. అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. ఒక పిచ్చి పత్రిక, నీ పత్రిక, మీ నాన్న దయాదాక్షిణ్యాలతో ఉన్న పత్రిక, పేరు చెప్పడానికి ఏం సందేహపడ అసలు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు ఒక కథనం, పిచ్చి కథనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడారని మీరే రాంచుతారు. ఇవాళ మీరు ఆత్మలతో మాట్లాడి, ఏ ఆత్మతో మాట్లాడి సెట్ అయ్యారు? మేము మాట్లాడతాం ఆత్మలతో. ఆత్మలు మాకు చెబుతున్నాయి. 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఏం చెబుతున్నాయి తెలుసా? చంద్రబాబు నాయుడు అంత నీచుడు ఎవరు లేరు. ఒకటి, చంద్రబాబు నాయుడు అంత 420 ఎవరు లేరు. అంటే మీ నాన్నగారు అంత 420 ఎవరు లేరు అని 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆయన ఒక ఆత్మ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, రెండవ ఆత్మ హరికృష్ణ గారు మీ మేనమామ, మీ మామగారి అన్న మేనమామ, ఆయన ఘోషిస్తున్నాడు. మీ బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు మా అన్నంత దుర్మార్గుడు, మా అన్నంత 420 ఎవరు లేరని ఆ 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆయన దానికి సమాధానం చెప్పు నారా లోకేష్ గారు. ఇవాళ ఏదో అద్భుతంగా బ్రహ్మాండంగా నీకేం తెలుసు రాజకీయాలు? 90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తే అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డిదో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీస్ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు. నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి, ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మంత్రి గారు ఇంకా నిన్న మాట్లాడాడు కదా, మాకు తాడు బంగారం లేదని. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అన్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు అన్నీ తెలుసు కానీ కాముగా ఊరుకుంటారు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? ఓ కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏమనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెబుతున్నా, మీరు దూషిస్తేనో
మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.